వాళ్ళు శత్రువులను చూస్తున్నారు, వాళ్ళు బలాన్ని చూసుకున్నారు. శత్రువును చూస్తున్నారు. ఎప్పుడైనా సరే శత్రువును చూసి నీ బలం చూసుకున్నావా నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే శత్రువు బలం నీ బలం కంటే పెద్దదే. నీకొచ్చిన రోగం బలం నీ బలం కంటే పెద్దదే. నీకొచ్చిన అప్పు బంధకాలనే బలం నీ బలం కంటే పెద్దదే. నీకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులనే బలం నీ బలం కంటే పెద్దదే. నీకొచ్చిన బలహీనత యొక్క బలం నీ బలము కంటే పెద్దదే. కాబట్టి నీ బలహీనత బలాన్ని చూసి నీ బలాన్ని చూసుకోకూడదు. అక్కడ తేడా అయిపోద్ది. నీకెదురైన కష్టం యొక్క బలాన్ని చూసి నీ బలాన్ని చూసుకోకూడదు. అక్కడ ఫెయిల్ అయిపోతావు. నీకెదురుగా వచ్చినటువంటి శత్రువును చూడు, ఇక నిన్ను చూసుకో. మాకు ఆయన్ని చూడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని చూస్తే అప్పుడు అనిపిస్తుంది, ఎంత తోడురా వీడు, ఈయన్ని చూస్తాడేంట్రా మీరు, చూడాల్సిన ఆయన్ని చూడకుండా. నాకు ఇచ్చేందుకు అవకాశం నేను వెళ్ళిపోతానన్నాడు. యుద్ధ వస్త్రాలు ధరించుకొని ఆయన అంటే అవి వేసుకుంటే ఆయన మునిగిపోయాడు. ఏం వద్దులే, యెహోవాయే నా బలం, ఆయనే నా డాలు, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గం, నేను ఆయన్ని బట్టి వెళ్తున్నాను అని చెప్పి ఆయన అక్కడ బరిలో నిలబడ్డాడు. కానీ చూసేది మాత్రం దేవుణ్ణి. 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒక్క రాయితో పరిష్కారాన్ని తెచ్చేశాడు.